యస్టర్‌డే థర్స్‌డే ఎపిసోడ్‌లో ఓవరాల్‌గా చూసుకుంటే ఒక్కటే హైలైట్ అనమాట. ఏంటంటే గౌరవ్ ఆరెంజ్ టీమ్ ఉంది కదా! ఆరెంజ్ టీమ్ థర్డ్ టాస్క్ విన్ అయిన తర్వాత సేఫ్టీ కార్డ్ ఎవరికివ్వాలి అని చెప్పేసి అనుకుంటున్నారంటే డిస్కషన్ పెడతారు కదా! అప్పుడు తనూజ గారు చెప్పిన పాయింట్ ఏంటంటే ఇమ్ముకిస్తే గౌరవ్‌కి రిస్క్. గౌరవ్‌కిస్తే ఇమ్ముకి రిస్క్. సో, వాళ్ళిద్దరిలో ఒకళ్ళకిచ్చి మనం వేరే వాళ్ళని రిస్క్‌లో పెట్టడం కంటే అవుతది కదా! 50% ఛాన్సెస్ ఉన్నాయి కదా! అని చెప్పేసి ఆవిడంటారు. ఇమాన్యుయల్ గూడా నేను ఫస్ట్ నుంచి ఆడుతున్నాను గదా! ఇన్ని గేమ్స్ ఆడుతూ వచ్చాను. అవన్నీ వేరు. బట్ ఇప్పుడు ఈ పాయింట్‌లో సేఫ్టీ కార్డ్ చాలా ఇంపార్టెంట్ అని జెప్పేసి అంటారు. బానే ఉంది గానీ, వాళ్ళసలు యాక్చువల్లీ ఫస్ట్‌లోనే డిస్కస్ చేసుకున్నారు. ఎవరైతే గేమ్ ఆడతారో వాళ్ళకిద్దాము అని జెప్పేసి. అండ్ మోర్ ఓవర్ థర్డ్ సేఫ్టీ కార్డ్ నీకే ఇస్తాం అని జెప్పేసి అంటారు. బట్ ఫైనల్‌గా తీరా అప్పుడు థర్డ్ సేఫ్టీ కార్డ్ వచ్చే టైంకి మళ్ళీ డిస్కషన్ పెడతారనమాట. కానీ గౌరవ్ మాత్రం చాలా బాగా డిఫెండ్ చేసుకున్నారు. చాలా బాగా ఆర్గ్యుమెంట్ చేశారు. ఫైనల్లీ ఆయనకైతే వచ్చింది. హ్యాపీగా అనిపిచ్చింది. బట్ ఏంటంటే తనుజ గారు, ఇమాన్యుల్ కూడా మనసులో వాళ్ళిద్దరు కూడా ఫస్ట్ నుంచి ఫ్రెండ్స్ కదా! సో, వాళ్ళిద్దరిలో ఎవరెవరికైతే వస్తే బావుంటదని చెప్పేసి కొంచెం ఆర్గ్యూ చేశారు బానే. బట్ ఫైనల్లీ గౌరవ్ గారికొచ్చింది. హ్యాపీ అనిపిచ్చింది. ఇంకొకటేంటంటే ఫస్ట్ దివ్య సుమన్ గారు వేరే టీమ్ తీస్తే మన మీద కూడా డౌటొస్తది అని చెప్పేసి గౌరవ్‌ని తీయలేదు. లేకపోతే డెఫినెట్‌గా గౌరవ్‌ని ఫస్ట్‌లోనే తీసేవాళ్ళు. ఆ టైంలో ఆయన రిస్క్ తీసుకున్నారు గదా! సో, మళ్ళీ ఇప్పుడు నేను రిస్క్ తీసుకోవాల్సొస్తదని ఇమాన్యుయల్ అంటుంటే అనిపించిందనమాట. ఎవరైనా ఏదో ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో రిస్క్ తీసుకోవాలి. ఎవ్రీ టైమ్ నీకే సేఫ్టీ కార్డ్ ఇవ్వరు గదా! సో, నెక్స్ట్ బట్ ఎంత కష్టపడి ఆయన ఫైట్ చేసినా ఫైనల్‌గా గౌరవ్ అయితే ఎలిమినేట్ అయ్యారు. సో, కావాలనే చేశారు. మిగతా మెంబర్స్ అందరూ గూడా కలిపి డిస్కస్ చేసుకొని కావాలనే ఫస్ట్ ఎవరైతే స్ట్రాంగెస్ట్ ప్లేయర్ ఉంటారో వాళ్ళని ఎలిమినేట్ చేద్దాం అని చెప్పేసి ఫస్ట్ నుంచి అందరూ గౌరవ్ చెప్పాలి. ఫస్ట్ ఆరెంజ్ టీమ్ మీరే ముఖ్యంగా ఫస్ట్ మీరే స్టార్ట్ జేయాలి. మీరు చెప్తేనే మేము ఆ నేమ్ అనౌన్స్ చేస్తాం అని చెప్పేసి అందరూ కావాలనే ఎలిమినేట్ చేశారు.